తాజా పుష్పంలా నవనవలాడుతున్న యవ్వన దశలోనే దేవతారాధనాది నియమములు సాధనలు చెయ్యగలిగి ఉండాలి. ఈ జ్ఞానము తెలుసుకున్న జీవుడు తదనుగుణంగా ఆచరించి సార్థకత పొందగలడు. ఇప్పుడు అగరుబత్తీలు ఎందుకు వెలిగిస్తామో వివరం తెలుసుకుందాం. అగరుబత్తీలు మనం వినియోగించకుండా ఉన్నంత కాలము ఎంతకాలమైనా అలాగే ఉండిపోగలవు, మార్పు లేకుండా ఉంటాయి. వాటిని వినియోగించాలని భావించి మనం దైవపూజా సమయంలో అగరుబత్తీలకు అగ్ని అంటిస్తాం. అంతకాలంగా చెక్కు చెదరకుండా ఉండిపోయిన ఆ బత్తీలు ఆ క్షణం నుంచి దహించబడుతాయి, క్షణక్షణము కాలిపోతాయి. కాలిపోయినంత వరకు బూడిదగా మారిపోతూ ఉంటుంది. కాని దానిలోని అంతర్లీనంగా ఉన్న సువాసనలు గది మొత్తము నిండిపోతాయి.